హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో ఇట్లా ఇట్లా ఉడికినాక మళ్ళీ పంచదార పోసుకోవాలి. ఇందులో వాటర్లో పంచదార వాటర్లో బాగా ఉడికినాక పాలు మంచిగా పోసుకోవాలి ఫ్రెండ్స్. చిక్కటి పాలు పోసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికినాక దించేసి దేవుడికి నైవేద్యం పెట్టుకోవడం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. సింపుల్గా చేసుకునే ట్రిక్స్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది ఇట్లా ఈ మూత ఇట్లా అయింది కదా, ఇప్పుడు ఇంకా ఉడికిపోయినాయి కదా అవి వాటర్లో. తర్వాత పాలు పోసుకోవాలి. ఇక పాలు పోసుకున్నాక ఒక 5 నిమిషాలు ఇట్లా మంచిగా ఉడికినాక ఇట్లా ఇంకా దించేయాలి ఫ్రెండ్స్. ఇక మనం జీడిపప్పులు అవన్నీ ఇక లేనప్పుడు సింపుల్గా ఇట్లా నెయ్యితో మంచిగా వేయించి ఫస్ట్ వాటర్ వేసినాక ఉడికినాక పంచదార వేసి అది కొంచెంసేపు ఉడికినాక ఇక పాలు పోసుకుంటే చక్కగా దేవుడికి పెట్టుకోవడానికి ప్రసాదం రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.